హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మిడిల్ క్లాస్ కష్టాలకు సొల్యూషన్ పార్ట్ 2 అంటే ఇంతకు ముందే పార్ట్ 1 చేసాం, దాని కంటిన్యూయస్ పార్ట్ 2. ఇది కీలకమైన పార్ట్. మిడిల్ క్లాస్ రికవరీ ప్లాన్ 2025, మిడిల్ క్లాస్ ఫైనాన్స్ ఎడ్యుకేషన్. భారత్ అంటేనే మిడిల్ క్లాస్ దేశమని ఇప్పటికే చెప్పుకున్నాం కదా. దేశమంతా మిడిల్ క్లాస్ తోనే నడుస్తోందన్న విషయంలో ఎవ్వరికీ అభ్యంతరాలు ఉండక్కర్లేనిది గత వీడియోతో అందరికీ క్లారిటీ వచ్చేసే ఉంటుంది. ఈ వీడియోనే డైరెక్ట్ గా చూస్తున్న వాళ్ళు దీని ప్రీవియస్ వీడియో అంటే దీనికి ముందు ఉన్న వీడియో తప్పకుండా చూడండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. కొన్నేళ్లుగా మిడిల్ క్లాస్ పబ్లిక్ ఇన్కమ్, వాళ్ళు చేసుకునే పొదుపు అంటే సేవింగ్స్ కూడా తగ్గిపోయాయి. ఉద్యోగ పరిస్థితులు, పెరిగిన టెక్నాలజీ, ధరలకు తగ్గట్టు పెరగని జీతాలు వంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అంతేకాకుండా మిడిల్ క్లాస్ పీపుల్ సేవింగ్స్ తగ్గిపోయి అప్పులు పెరిగిపోయాయి. ఇంతకు ముందు వీడియోలోనే మనం మిడిల్ క్లాస్ ఎదుర్కొంటున్న కష్టాలు, వాటికి కారణాలు, ప్రోత్సహిస్తున్న పరిస్థితుల గురించి తెలుసుకున్నాం. మరి మిడిల్ క్లాస్ పీపుల్ ఇబ్బందులు పడకుండా, ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ సజావుగా సాగాలంటే ఇప్పుడు చెప్పుకునే సొల్యూషన్స్ జాగ్రత్తగా వినండి. అయితే ఈ సొల్యూషన్స్ కి గవర్నమెంట్, సొసైటీ కోఆపరేషన్ ఉండాలి. పర్సనల్ గా కూడా మనం సీరియస్ గా ఫాలో కావాలి. అప్పుడే ఈ గోల్ ను రీచ్ అవుతాం. మిడిల్ క్లాస్ కష్టాలకు ముఖ్యమైన పరిష్కారాలు. నెంబర్ 1, ప్రభుత్వ విధానాలు, పాలసీ లెవెల్ సొల్యూషన్స్. సబ్ పార్ట్ ఏ, మిడిల్ క్లాస్ కోసం స్పెషల్ స్కీమ్లు. ఈ ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మిడిల్ క్లాస్ ను స్ట్రెంథెన్ చేయడానికి సేవింగ్స్ పెంచేలా ప్రోత్సాహకరమైన విధానాలు అమలు చేయాలి. ఉదాహరణకు ఉద్యోగ కల్పన పథకాలు అంటే జాబ్ క్రియేషన్ స్కీమ్లు, ఎడ్యుకేషన్ లోన్ల ఇంట్రెస్ట్ రేట్ల తగ్గింపు, అలాగే సేవింగ్స్ స్కీమ్స్ పునరుద్ధరణ వంటి చర్యలు అవసరం. ప్రభుత్వం రైతులకు ఇచ్చినట్టు మిడిల్ క్లాస్ కు కూడా స్పెషల్ గా ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, ఎడ్యుకేషనల్ లోన్ సబ్సిడీస్, తక్కువ వడ్డీలకే హౌసింగ్ లోన్స్ వంటి స్కీములు తీసుకురావాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి స్కీములు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు హోమ్ లోన్లలో రిలీఫ్ ఇచ్చాయి. అలాంటి మరిన్ని స్కీములు ఇప్పుడు ఇంకా అవసరం. బి, వడ్డీ రేట్లు తగ్గించాలి. ఈఎంఐ భారం తగ్గాలి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే ఈఎంఐ బర్డెన్ తగ్గుతుంది. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు తరచుగా సమీక్షిస్తూ మిడిల్ క్లాస్ కి మరింత బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సి, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం. జాబ్స్ క్రియేషన్ కు ప్రయారిటీ. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి స్కీముల ద్వారా ఎంఎస్ఎంఈ రంగాన్ని స్ట్రెంథెన్ చేస్తే మిడిల్ క్లాస్ కు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. నెంబర్ 2, వ్యక్తిగత స్థాయిలో పరిష్కారాలు, పర్సనల్ లెవెల్ సొల్యూషన్స్. నెంబర్ ఏ, ఆదాయ మార్గాలు పెంచుకోవాలి. ఇన్కమ్ సోర్స్ పెంచుకోవాలి. ఒకే ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ కాకుండా సైడ్ ఇన్కమ్ లేదా సెకండ్ జాబ్, ఫ్రీలాన్సింగ్, బిజినెస్ ఐడియాస్ ఫాలో కావాలి. ఓ ఎగ్జాంపుల్ చూద్దాం. హైదరాబాద్ లో ఉద్యోగం చేసే గీతామణి వీకెండ్స్ లో హోమ్ బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి నెలకు ఎక్స్ట్రాగా 10,000 నుంచి 15,000 సంపాదిస్తున్నారు. ఆమెను మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బి, ఖర్చులపై కట్టడి, ఎక్స్పెండిచర్ లిమిటేషన్. వాంట్స్ వర్సెస్ నీడ్స్ అంటే అవసరాలు వర్సెస్ కోరికలు క్లియర్ గా మనం డిసైడ్ చేసుకోవాలి. ప్రతి ఖర్చు చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలి. సి, ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి. కనీసం 6 నెలల ఖర్చులను కవర్ చేసే ఎమర్జెన్సీ ఫండ్ ఉండేలా ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. ఓ ఎగ్జాంపుల్ చూద్దాం. విజయవాడలో ఉండే అభిషేక్ కోవిడ్ టైంలో ఉద్యోగం పోయినా ముందుగా సిద్ధం చేసుకున్న 1,50,000 ఎమర్జెన్సీ ఫండ్ తో 3 నెలల పాటు ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా చూసుకోగలిగాడు. నెంబర్ 3, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ సొల్యూషన్స్. ఏ, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. ప్రస్తుత ఏఐ ఆటోమేషన్ కాలంలో అవుట్డేటెడ్ స్కిల్స్ కు ముప్పు తప్పదు. కాబట్టి కొత్త టెక్నాలజీ స్కిల్స్ నేర్చుకోవాలి. ఓ ఎగ్జాంపుల్ చూద్దాం. నిజామాబాద్ కి చెందిన సురేష్ క్లరికల్ ఉద్యోగం పోయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేశాడు. ఫ్రీలాన్సింగ్ ద్వారా ఇప్పుడు నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. బి, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, బడ్జెట్ మేనేజ్మెంట్ వంటి విషయాల్లో నాలెడ్జ్ పెంచుకోవాలి. నెంబర్ 4, కంపెనీలు, ఆర్గనైజేషన్లు తీసుకోవాల్సిన చర్యలు. ఏ, జాబ్ సెక్యూరిటీకి ప్రయారిటీ ఇవ్వాలి. ఎంప్లాయీస్ ను రీస్కిల్ అండ్ అప్స్కిల్ చేయడంలో కంపెనీలు ముందుండాలి. అవసరమైతే ఉద్యోగుల కోసం స్పెషల్ గా ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించాలి. బి, మిడిల్ క్లాస్ కస్టమర్లకు సరసమైన ధరల్లో సేవలు అందించాలి. అఫోర్డబుల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ డిజైన్ చేయాలి. ఉదాహరణ చూస్తే టాటా, మహీంద్రా వంటి కంపెనీలు మిడిల్ క్లాస్ ని టార్గెట్ గా చేసుకుని తమ కార్లను అఫోర్డబుల్ రేట్లలో అంటే సరసమైన ధరల్లో అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మార్కెట్లో మిగతా కంపెనీలకు ధీటుగా నిల్చుంటున్నారు. నెంబర్ 5, కమ్యూనిటీ లెవెల్ సొల్యూషన్స్. అడిషనల్ టిప్స్, కొత్త బిజినెస్ ఐడియాలు, ఆపర్చునిటీస్ పెంచుకునే ఫోరమ్స్ అండ్ కమ్యూనిటీ గ్రూప్స్ ఏర్పాటు చేసుకోవాలి. బి,
సహాయక సమూహాలు అంటే సపోర్ట్ గ్రూప్స్, ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరి కోసం కమ్యూనిటీ సేవింగ్ స్కీమ్స్ ప్రోత్సహించాలి. నెంబర్ 6 పొదుపు పెట్టుబడుల దిశగా అంటే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ ఫోకస్. చిన్న పెట్టుబడులతో ప్రారంభించాలి. స్టార్ట్ విత్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్. మ్యూచువల్ ఫండ్స్, సిప్లు నెలకు 500 రూపాయల నుంచే స్టార్ట్ చేయాలి. పొదుపు పద్ధతులు అంటే సేవింగ్ మెథడ్స్ డిసిప్లైన్ నేర్పిస్తాయి. ముందుగా తక్కువ ఖర్చుతో ఏదైనా కూడా మొదలు పెట్టాలి. అందులో అనుభవం వచ్చిన కొద్దీ ఖర్చు పెంచాలి. డైవర్సిఫికేషన్ అవసరం. ఇన్కమ్ ఉన్నంత వరకు సేవింగ్స్ చేయడమే కాకుండా డబ్బును డైవర్స్ చేస్తూ ఫిక్స్డ్ డిపాజిట్స్, పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నెంబర్ 7 దీర్ఘకాలిక పరిష్కారాలు, లాంగ్ టర్మ్ సొల్యూషన్స్. టెక్నాలజీ మిత్రంగా ఉండాలి. ఏఐ ఆటోమేషన్ ని అవకాశంగా మలుచుకోవాలి. ఇంజనీరింగ్, డిజైన్, కోడింగ్, డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో ఆపర్చునిటీస్ ఉన్నాయని గుర్తించాలి. వాటికి సంబంధించిన నాలెడ్జ్ పెంచుకోవాలి. వృద్ధి చెందుతున్న రంగాల్లో అవకాశాలు అన్వేషించాలి. గ్రోయింగ్ సెక్టర్లో ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ ఎనర్జీ, హెల్త్ కేర్, ఎడ్టెక్ వంటి డెవలప్ అవుతున్న రంగాల్లో స్కిల్స్ పెంచుకోవాలి. మిడిల్ క్లాస్ పరిస్థితులు దిగజారాయని బాధపడడం కన్నా ప్రతి చిన్న మార్పు పెద్ద పరిష్కారానికి దారితీస్తుందని తెలుసుకోవాలి. గవర్నమెంట్ తగిన విధానాలు తీసుకుంటే, కంపెనీలు రెస్పాన్సిబిలిటీగా వ్యవహరిస్తే, మనం వ్యక్తిగత స్థాయిలో అవగాహన పెంచుకుంటే మిడిల్ క్లాస్ మళ్లీ బలపడుతుంది. మళ్లీ ఆర్థిక భద్రత అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ సాధ్యమవుతుంది. మరి మీ ఆర్థిక భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మొదటి అడుగు మీరే వేయండి. యువర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. టేక్ ద ఫస్ట్ స్టెప్. నా వీడియోను మొదటిసారి చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ముందు పార్ట్ 1 వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పనిసరిగా చూడండి. థ్యాంక్ యూ.